ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఐకి సంబంధించినటువంటి కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అసిస్టెంట్ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో దాని వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయిందనమాట. వేకెన్సీస్కి సంబంధించి విజయవాడలో ఒక 24 ఉన్నాయి, అలాగే పాట్నాలో 23, ఇంకా వదోదరాలో ఒక 9, పోర్ట్ బ్లేయర్లో ఒక 3 ఉన్నాయి, గోవాలో ఒక 53 ఉన్నాయి, చెన్నైలో ఒక 54 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి 3 years ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. 3 years అయితే ఇనిషియల్గా ఉంటుంది, తర్వాత అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే మనకి ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ పాన్ ఇండియా బేసిస్, అంటే మీరు ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో అయినా వర్క్ చేయడానికి సిద్ధపడాలన్నమాట. ఈ జాబ్స్కి మనం వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఫస్ట్ ఇయర్ అయితే 21,500 రూపీస్, సెకండ్ ఇయర్ 22,000, ఇంకా థర్డ్ ఇయర్ 22,500 రూపీస్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దాంతోపాటు మీకు వేరే చోటి కనుక మిమ్మల్ని కనుక ఈ పంపించినట్టయితే కనుక మీకు టీఏ లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ కూడా మీకు టూర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు టూర్కి పంపించినప్పుడు వేరే లొకేషన్కి. ఇంకా లీవ్స్ అయితే ప్రివిలేజ్ లీవ్స్ అవి కూడా అన్నీ కూడా ఉంటాయి. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. దాంతోపాటు గ్రాట్యుటీ అన్నీ కూడా మీకు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ 27 years అనమాట. 1/6/2020 అంటే 1 June 2025కి 27 years. ఓబీసీ ఎన్సీటీ వాళ్ళకైతే 30 years అంటే 30 సంవత్సరాలు అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళని అప్లై చేస్తే 32 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీలో ఎవరైనా అప్లై చేస్తే 55% అయితే సరిపోతుంది అనమాట. ఇంటర్మీడియట్లో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్లో అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అయితే ఇంటర్వ్యూ చేస్తారు. మీరు కనుక సెలెక్ట్ అయితే డైరెక్ట్గా అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అనమాట. ఫ్రెండ్స్, మనకి జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ప్యాసింజర్స్కి మన అసిస్టెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే బ్యాగేజ్ హ్యాండ్లింగ్ చేసుకోవటము, లోడింగ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాగేజ్ అనమాట. అలాగే మనకి మల్టీ టాస్కింగ్ ఆపరేషన్ వర్క్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అంటే టైం టు టైం మీకు అయితే చెప్తారనమాట ఏ వర్క్ చేయాలి ఏంటి అనేది. అలాగే ఇక్కడ కన్వేయర్ బెల్ట్ మీద, అలాగే ఎక్స్రే మిషన్ మీద ఉన్నటువంటి బ్యాగేజ్ని లిఫ్ట్ చేయటము, అలాగే ఆ యొక్క అటువంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీనికి మీరు చేయడానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేయాలన్నమాట. సో ద క్యాండిడేట్స్ నాట్ విల్లింగ్ టు పెర్ఫామ్ సచ్ వర్క్ మే నాట్ నీడ్ టు అప్లై అని చెప్పారు. మీరు ఈ యొక్క వర్క్స్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవడం. గత 3 yearsలో మీరు అప్లై చేసి మధ్యలో టెర్మినేట్ అయిన వాళ్ళకి ఇప్పుడైతే అవకాశం అయితే లేదనమాట. అలాగే ఇక్కడ ఫీజు అయితే ఉన్నదనమాట. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ 100 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 9th June 2025 స్టార్ట్ అవుతుంది. 30 June 2025తో అయితే అయిపోతుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనం గతంలో కూడా పడినాయి అనమాట. విజయవాడలో పోస్టింగ్ సంబంధించి మన ఒక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం గతంలో కూడా వీడియోస్ అయితే చేసామన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఇంటర్మీడియట్తో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కంపల్సరీగా రావాలి. దాంతోపాటు ఇంగ్లీషు, హిందీ చదవటం రాయటం కొంచెం వస్తే సరిపోతుంది అనమాట. దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక నోటిఫికేషన్ కూడా మనకి 01/2025 అయితే ఇష్యూ చేయడం జరిగింది. సెక్యూరిటీ మన స్కేనర్ అనమాట, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కోసము. ఇవి కూడా మనకి అమృత్సర్లో ఒక 35 ఉన్నాయి, వడోదరాలో 16 ఉన్నాయి, చెన్నైలో 176 దాకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కావాలి, 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% సరిపోతుంది అనమాట. ఏజ్ 27 years ఇందాక చెప్పినట్టుగా. ఇంకా జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ప్లస్ మనకి జాబ్ ప్రొఫైల్ ముఖ్యంగా ఏంటంటే స్క్రీనింగ్ ఆఫ్ కార్గో, అంటే కార్గోని స్క్రీనింగ్ చేయటం, అలాగే ప్యాసింజర్స్ యొక్క బ్యాగేజీని స్క్రీనింగ్ చేయటం, అలాంటి కొన్ని వర్క్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని టెక్నికల్ అలాగే అదర్ వర్క్స్ కూడాను మనకి సెక్యూరిటీ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్లో అలాగే కార్గో కాంప్లెక్స్ దగ్గర అయితే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి నెలకి 30,000 ఫస్ట్ ఇయర్ ఇస్తారనమాట, సెకండ్ ఇయర్ 32,000, థర్డ్ ఇయర్ 34,000 రూపీస్ అయితే నెలకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు అదర్ ఎలివెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అనమాట. మీకు వేరే ఎయిర్పోర్ట్స్ కూడా టూర్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు మీకు డిఏ లాడ్జింగ్ అన్నీ కూడా పే చేస్తారనమాట. అలాగే మీకు గ్రాట్యుటీ అదర్ లీవ్ ప్రివిలేజ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా కూడాను యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవి కూడాను మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ మార్క్స్ వస్తుందో వాళ్ళనైతే ఈ యొక్క ఆన్లైన్ ఇంటరాక్షన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఫీజు అయితే ఉన్నదన్నమాట. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ పే చేయాలి. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 100 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కూడా మనకి కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అనమాట, బాండ్ అయితే ఉంటుంది, బాండ్ అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి 1,50,000 రూపీస్ సెక్యూరిటీ అంటే షూరిటీ బాండ్ అనమాట. అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ పేపర్ మీద అయితే మీరు ఈ యొక్క షూరిటీని అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే 3 ఇయర్స్ కంప్లీషన్, అంటే 3 ఇయర్స్ మీరు కంపల్సరీగా వర్క్ చేయాలని కోసం ఇదైతే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో సక్సెస్ఫుల్ సర్వీస్ వాళ్ళకైతే ఈ యొక్క 1,50,000 రూపీస్ రీఫండ్ అయితే మీకు వెనక్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. 9th జూన్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇంకా 30/6/2025 అయితే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే మనం సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం అన్ని ఈ యొక్క ఏఏ క్లాస్ అన్నిటి కూడా మనమైతే వీడియో చేయడం జరిగిందనమాట. అన్ని వేకెన్సీస్కి సంబంధించి కూడా టైం టు టైమ్. అలాగే 9th ఒక వీడియో అయితే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది.